హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మా ఇల్లు సందడిగా ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ప్రేయర్ ఉందన్నమాట. మేమైతే వాడలు చికెన్ చేస్తున్నాం. చికెన్ కూడా చూపిస్తాను. చూడండి, చికెన్ 5 kg చికెన్. ఇప్పుడైతే వడలు చేస్తున్నాము. చికెన్ అయితే లెంతీ అవుతుందని పెట్టలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా 5 kgs అన్నమాట పప్పు. ఇప్పుడు ఈ పిండి ఎలా రుబ్బుకోవాలో, వడలు ఎలా చేస్తామో మా విలేజ్ స్టైల్లో చూపిస్తా. చూడండి, ఇది 5 kg ఇంకా కొద్దిగా మిగిలిందనమాట. అంత ఒక పెద్ద దానికి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. గారెలు ఫ్రెండ్స్ అంతా ఒక దాంట్లో కలిపేదాన్ని కాదు కాబట్టి సగం కలుపుతున్నాం. అన్నీ కట్ చేయాలి. పచ్చిమిర్చి చూడండి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. మా విలేజ్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. చెప్పండి. చూడండి, ఎర్రగడ్డలు. మేము ఎర్రగడ్డలే అంటాం ఫ్రెండ్స్. నా వంటలు కూడా ఎర్రగడ్డలనే కదా చెప్తాను. ఇందులో కొద్దిగా ఎర్రగడ్డలు ఉప్పు వేసి రుబ్బామన్నమాట, కరుణ్ ఎక్కకుండా. ఇందులో కొద్దిగా ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకుందాం. వేయండి. దీంట్లో కూడా వేయండి. ఇంకా కొద్దిగా ఎక్కువ కదా. ఇందులో కూడా జీలకర్ర వేసి సోడా ఉప్పు అయితే మేము ఏమి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఉదయాన్నే పప్పు నానేసి రుద్దేసాము అనమాట. కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది కలిపేసాము. ఇది కూడా కలుపుతున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకున్నాము. ఇది కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. చికెన్ అన్నీ సపరేట్గా వేయించుకున్నాము. కొద్దిగా అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. వెల్లుల్లి వేసాం కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా ఒక 1 స్పూన్ బాగుంటుంది. టేస్టీగా మీకు గారెలు టేస్టీగా రావాలంటే చాలు. కలుపు కింద పెద్ద మొత్తంలో ఫ్రెండ్స్. ఇది 5 kg అన్నమాట మొత్తం. ఇదిగో అంతా ఉదానికి వేసుకుంటున్నా కలిపేసి, ఎందుకంటే ఇది వడలు వేసుకునే దానికి కావాలన్నమాట. దాంట్లో ఫ్రెండ్స్ ఇదిగోని పెనం పెట్టేసాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఇదే నూనె పోసేస్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే పోసాము, పెనం పెట్టాము. ఇప్పుడైతే ఆయిల్ వేడి ఎక్కనిచ్చి, ఇంకా వేడి అయితే అవ్వలేదు, వేడి ఎక్కనిచ్చి వడలు వేసుకుందాం. వడలు వేసేసాము. చూడండి, కాలుతా ఉన్నాయి. అల్ల తీసేద్దామమ్మా లాస్ట్లో చూడు. తీసి మా పిల్లలు పాస్ అయినందుకు ఫ్రెండ్స్, ప్రేయర్ కోసం ఇది చేయటం మేము. ఫ్రెండ్స్, ఇన్ని వడలు అయితే అయ్యాయి చూడండి.
చూడండి ఇంకా అయితే కాలుతున్నాయి. ఇంకా ఇన్ని అయితే ఇంకా ఇంత పిండి అయితే ఉంది. ఇంకా ఇది ఇక్కడ కూడా కొన్ని కాలుతున్నాయి. ఈజీగా